నేనేదో స్టోరీ కోసం అలా రాశాను. ఒకవేళ నువ్వు ఆ ప్లేస్ లో ఉంటే ఆ గూఢచారిని చంపుతావా? నేనది కాదు. అది నేను కాదు కాబట్టి నేనంత దూరం వెళ్ళను. నేను వెళ్తున్నాను. ఇక్కడ ఇంకెవ్వరూ లేరు. ఎవరో ఒకరు ఉండే ఉంటారు. కరెక్ట్గా చెప్పారు. మీకెలా తెలుసు? జస్ట్ గెస్ట్ చేశాను. జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు. థ్యాంక్ యూ సార్. బాయ్. ఓకే బాయ్. హే, నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావేంటి? నేను నిన్ను లెవెల్ 30 వరకు తీసుకెళ్ళాను కదా. ఎందుకంటే ఇక్కడ నేనే హైయెస్ట్ ప్లేయర్ గా ఉన్నాను, అందుకే ఇది వదిలి వెళ్ళాలనుకోవట్లేదు. మిగిలిన లెవెల్స్ అన్ని చాలా కష్టంగా ఉన్నాయి, కానీ ఈ ప్లేస్ చూడు, ఇది చాలా అందంగా ఉంది. అలాగే నేనే బెస్ట్ ప్లేయర్ ని. ఇక్కడ అందరూ కొత్త వాళ్ళే. నేను కొంచెం సేపైనా మంచి ప్లేయర్ గా ఎంజాయ్ చేయాలి కదా. అయినా నాలాంటి వీక్ ప్లేయర్ బాధ నీలాంటి మంచి ప్లేయర్ కి అర్థం కాదులే. అయ్యో, నన్ను భయపెట్టేశావు. సరే సరే, వెళ్ళి నీ పని చూసుకో. నాకు ఇప్పుడిప్పుడే ఆన్లైన్ గేమ్స్ బాగా నచ్చుతున్నాయి. ఇంకా నాకు నీ హెల్ప్ అవసరం లేదు. నేను వెళ్ళి ఫ్రెష్ అవుతాను. కాపాడండి, కాపాడండి. నన్ను కాపాడు. నాకు హెల్ప్ చేయి. ఏమైంది? ఈ పని తర్వాత చూసుకోవచ్చు. ముందురా, నేను చచ్చిపోతున్నాను. అయ్యో, అసలు ఆ విలేజ్ లో ఎమర్జెన్సీ ఉంటుంది. నువ్వు చాలా హై లెవెల్ లో ఉన్నావుగా. ఎవరు నేను ఛాలెంజ్ చేసింది? అదేం కాదు, ఎవరినో ఏడిపిస్తుంటే నేను వెళ్ళి హెల్ప్ చేశాను. కానీ సడన్ గా అక్కడికి కొంతమంది రాక్షసులు వచ్చారు. నీకు తెలుసు కదా, నేను ఫాస్ట్ గా ఆడలేను. ఓ, నన్ను ఏడిపించింది చాలా త్వరగా రా. కూర్చోండి హీరోయిన్ గారు. ఇదిగో, ఇది తాకి వాళ్ళకి మంచి గుణపాఠం చెప్పు. ఆహా,
చూసుకో. థ్యాంక్ యూ సో మచ్. రేపు నాకు బాదం పాలు కొనివ్వు. అలాగే. ఒక నిమిషం ఆగండి. మీరు నన్ను కాపాడినందుకు ధన్యవాదాలు. ఈ ప్రపంచంలో బలహీనమైన వాళ్ళని కాపాడడం అలాంటి శక్తివంతుల బాధ్యత. నేను అదే చేశాను. మళ్ళీ కలుద్దాం. ఆగు. ఎందుకు ఆగమంటున్నావు? ఇది నా మొదటి ఆట. నువ్వే చూసావుగా, ఈ స్టార్టింగ్ లెవెల్ రాక్షసుల్ని కూడా నేను చంపలేకపోయాను. నీకు బాగా వచ్చుగా, నాకు నేర్పిస్తావా? ఈ పిచ్చోడు ఇప్పుడు నన్ను పొగిడాడా? వీడికి హెల్ప్ చేస్తే నన్ను ఎప్పుడు పొగుడుతూనే ఉంటాడు. నాకన్నా దారుణంగా ఆడేవాళ్ళు దొరకడం నా అదృష్టం. సరే అయితేరా, నీ అంతటి నువ్వు రాక్షసుల్ని ఎదుర్కొనేంత వరకు నేను నీకు తోడుగా ఉంటాను. ధన్యవాదాలు గురువు గారు, నన్ను శిష్యుడిగా స్వీకరించినందుకు. ఇతన్ని శిష్యుడిగా స్వీకరిస్తానన్నా. నేను పియూ విలేజ్ దాటక ముందే నాకు ఒక శిష్యుడు వచ్చాడు. నేను చాలా లక్కీ. అలాగే శిష్యుడా, త్వరగా పైకి లే. నా రెక్కలతో నేను రాక్షసుల్ని చంపేశాను. ఆ తర్వాత ఒక తింగరుడు నా ముందు మోకాల మీద కూర్చుని, గురుగారు దయచేసి నన్ను శిష్యుడిగా స్వీకరించండి అని అన్నాడు. నేను ఇంత త్వరగా ఈ గేమ్ లో ఎక్స్పర్ట్ అయిపోతానని నేను అస్సలు అనుకోలేదు. ఈ ఫీలింగ్ నిజంగా చాలా బాగుంది తెలుసా? ఇంక చాలా ఆపు, నాకు పిచ్చెక్కేలా ఉంది. ఆ సిసి, నువ్వు చెప్పు, నేను చాలా గ్రేట్ కదా? బ్యాంగ్. నమ్మక ద్రోహి. నువ్వు ఇలా ఫోన్లో మునిగిపోయావేంటి? ఇలా ఫోన్ చూస్తున్నాడు అస్సలు మంచిది కాదు. అలాగే నువ్వు కొత్త ఫోన్ ఎప్పుడు కొనుక్కుంటున్నావు? నా సమ్మర్ జాబ్ పూర్తయ్యాక కొనుక్కుంటాను. ఇప్పుడు నా దగ్గర అంత డబ్బులు లేవు కదా. నువ్వు అసలు ఏం చేస్తున్నావు ఇప్పుడు? నేను నా ఫ్రెండ్ కలిసి ఒక గేమ్ స్టోరీని తయారు చేశాము. ఇప్పుడు అది ఓటింగ్ లో ఉంది. ఇదిగో చూడు, మేము అందరికన్నా లీడింగ్ లో ఉన్నాము. మేమే ఖచ్చితంగా గెలుస్తాం కదా. తీసుకో, వెళ్దాం పదా. ఓకే. వెవే, నువ్వెక్కడున్నావు? నేను నీకోసం ఏదో చూస్తున్నాను. నేను ట్రెజర్ కోడ్ దగ్గర ఉన్నాను. ఏమైంది? నేను నిన్ను మిషన్ స్టాండ్ లో హోంగ్సో బాడీగార్డ్ స్టేషన్ దగ్గర కలుస్తాను. నేని చెప్పు, విషయం ఏంటి? వెవే, నేను నిన్ను ఒకటి అడగాలనుకుంటున్నాను. ఏం అడగాలి? ఒకవేళ నీకు ఎవరైనా డబ్బులు ఇస్తే నువ్వు గేమ్ కాంటెస్ట్ నుంచి తప్పుకుంటావా? జన్షుయే కదా? వెవే, నువ్వు కరెక్ట్ గా చెప్పావు. నేను అస్సలు గెస్ట్ చేయలేదు. అయినా అందులో గెస్ట్ చేయడానికే ఉంది. నేను వెళ్ళిపోతే వాళ్ళకే కదా లాభం. గెలిచిన వాళ్ళకి రెయిన్బో సూట్ వస్తుందంట. బహుశా షోయుకి ఆ సూట్ బాగా నచ్చిందేమో. అందుకే జన్షు వూషియాంగ్ తనకి తెలియకుండా నేను ఇలా అడగమని చెప్పాడు. మీ ఇద్దరికి గొడవ అయినప్పటి నుంచి తను నీతో మాట్లాడలేకపోతున్నాడు కదా. వెవే, నీ కోపం వచ్చిందా? లేదు లేదు, నిజానికి ఇది చాలా ఫన్నీగా ఉంది. ఒకవేళ ఈ కాంటెస్ట్ లో నన్ను తప్పించాలి అనుకుంటే 10 లక్షలతో నా ముందుకొచ్చి నిలబడమను. 10 లక్షలా? దీనికోసం అసలు జన్షు వూషియాంగ్ అంత డబ్బు ఎలా ఖర్చు పెడతాడు? నాకు తెలిసి తను కేవలం 10,000 ఇస్తాడనుకుంటా. వెవే, నువ్వు చాలా రిచ్ అనుకుంటున్నాను. నేను అస్సలు ఊహించనే లేదు నువ్వు ఇలా అడుగుతావని. అంతే అనుకో. సరే వదిలే. వెవే, నువ్వు కోపంగా లేవు కదా. నేను అతనికి హెల్ప్ చేయాలనుకోలేదు, కానీ షోయుకి ఆ సూట్ బాగా నచ్చిందంట. అందుకే